ఈ సానా సతీష్కి వచ్చేటికి రెండో సీటు వచ్చినటువంటి మోపిదేవిది. ఇట్లా ఉంటాయి లెక్కలు. కృష్ణ రాజ్యసభ విషయంలోనే కొన్ని మారినాయి సార్. ఇప్పుడు మోపిదేవి వెంకటరామ సీటు మోపిదేవికి రాలేదు, ఇలా కొన్ని మారినాయి. రేపొద్దున నిజంగా ఎమ్మెల్సీలకి ఇప్పుడు రాజీనామా చేసిన వాళ్ళకే మళ్ళీ అవకాశం వస్తుందా? అంటే వీళ్ళు కూడా అంత పట్టు మీద ఉన్నారా? ఏంటి ప్రయోజనం దీనివల్ల? లేదు, అట్లాగైతే కాదు నేను అనుకోవడం. వీళ్ళదైతే నేను చెప్పినట్టు ఆ పదవీ కాలానికి సంబంధించిన నెలకింత నేను అట్లాగా, అంటే అక్కడ టీడీపీతో టైఅప్ ఉండి టీడీపీతో బలంగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళతో చెప్పడం, మేము టీడీపీకి విరాళం ఇచ్చుకుంటాం, అలాగే నీ సీట్ నాకు వదిలేసుకో, దానికి ఎంత తీసుకో నెలకి, ఎంపీకి అయితే నెలకింతని, ఎమ్మెల్సీకి అయితే నెలకింతని, ఇట్లాంటి ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్నటువంటిది ప్రధానమైన చర్చ నడిచింది అప్పుడు. అంటే ఒక రకంగా పదవులు త్యాగం చేస్తున్నారేమో టీడీపీ కోసం వీళ్ళు అనుకోవాలి. అంతే అంతే, అంటే వీళ్ళ రాజకీయ భవిష్యత్తు కోసం త్యాగం చేసినట్టు. కానీ ఒకటి సార్, నిజంగా ఆమోదించేస్తే తిరస్కరించకుండా ఇప్పుడు వైసీపీకి వచ్చిన నష్టం ఏంటి? దీనివల్ల అంత ప్రయోజనం పొందేసే అవకాశం ఏముంటది కూటమికి? ఏం లేదు, ఇప్పుడు మీరే చెప్పినట్టు రేపు మార్చి దాకా ఉంది కదా ఎలక్టారము. అవును, ఇప్పుడు చేసేస్తే తెలుగుదేశం వాళ్ళు వచ్చేస్తారు, పొలం పుంజుకుంటారు టీడీపీ అక్కడ. కనీసం ఈ 4 నెలలన్నా కవర్ చేయడం. ఇప్పుడు దీని మీద మళ్ళీ వాళ్ళు అప్పీల్కి వెళ్తారు, హైకోర్టు మళ్ళీ స్పీకర్కి నోటీస్ ఇస్తుంది, మీకు హక్కు లేదని స్పీకర్ తరఫున వాదిస్తారు. ఇట్లా ఈ